హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ అలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ టైం ఎవర్ నేనైతే బిర్యానీ కుక్ చేస్తున్నాను. సో ఎలా వచ్చింది, అసలు ఎలా చేశాను అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే కంప్లీట్గా మా మమ్మీ పర్యవేక్షణలో చేశాను కాబట్టి ఇట్స్ ఫుల్లీ సేఫ్ గైస్. సో కావాలంటే మీరు కూడా చూసి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే నేను కావాల్సినవి అన్నీ కూడా పక్కన కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆల్రెడీ, వెజీస్ అన్నీ కూడా. సో కావాల్సిన మసాలా ఐటమ్స్ అండ్ దెన్ మీల్ మేకర్, మిర్చి, క్యారెట్, ఆలు, పుదీనా, గ్రీన్ పీస్ అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసింది అనమాట అది. అండ్ దెన్ ఇవన్నీ రెడీగా పెట్టు గైస్. మనం ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనకి సరిపడా ఎంత కావాలంటే అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వాలి ఈ ఆయిల్ అనేది. సో హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను, ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి బిర్యానీ లీవ్స్, ఏవైతే మసాలా ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నామో అవన్నీ మనం వేసేసుకోవాలన్నమాట 1 by 1. సో చూసారు కదా, మనమైతే బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, ఇంకా షాజీరా, ఇలా అన్ని మసాలా ఐటమ్స్ అయితే ఆయిల్లో వేసేసాము. సో ఆయిల్లో 1 నిమిషం అలా ఉంచి 1 నిమిషం అయితే అలా మిక్స్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసాము. సో ఇదైతే ఫ్రెష్గా మమ్మీ అప్పటికప్పుడు చేస్తారనమాట. మనము ఆల్రెడీ దొరికే పేస్ట్ ఆల్రెడీ దొరుకుతుంది. సో అది కన్నా కూడా మనకి అవైలబుల్ ఉంటే ఫ్రెష్గా చేసుకోవడం అయితే ఆల్వేస్ ప్రిఫరబుల్. బికాజ్ అందులో చాలా ఇంగ్రీడియంట్స్, చాలా ప్రిజర్వేటివ్స్ అంతా మిక్స్ చేస్తారు. సో కాబట్టి మీకు అవైలబుల్ ఉన్నప్పుడల్లా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మీరే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెష్గా, ఎప్పటికప్పుడు ఎంత కావాలంటే అంత. సో ఇలా మనం 1 minute అయితే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నేను చిల్లీ కూడా వేసాను అనమాట. సో చిల్లీ మనము 2-3 వేసుకోవచ్చు, సరిపోతుంది బిర్యానీకి, నాట్ మోర్ దాన్ దాట్. సో కాసేపు ఇలా కుక్ అయిన తర్వాత మనమేమో ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, ఆలు, మనం కట్ చేసిన వెజ్జీస్ అన్నీ దీంట్లో వేసేయాలన్నమాట. సో వెజ్జీస్ అన్నీ వేసేసాము, పుదీనా కూడా వేసేసి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక 1-2 minutes అలా మనము మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మీల్ మేకర్ కూడా వేసేసుకుందాము. సో మీల్ మేకర్ అయితే నాకైతే చాలా ఇష్టం, పర్సనల్గా చాలా ఫేవరెట్ అనమాట. సో అందుకనే బిర్యానీలో కొంచెం ఎక్కువగానే వేస్తారు ఇంట్లో. సో అలా మీల్ మేకర్ కూడా వేసేసి కొంచెం మిక్స్ చేసేయండి.
సో ఇలా ఈ వెజ్జీస్ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన రైస్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసేయాలన్నమాట. సో 1.5 గ్లాస్ రైస్కి అయితే మనము 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లాగా వేసుకోవాలన్నమాట. సో బిర్యానీకి ఎప్పుడైనా అందరికి తెలిసిందే కదా, బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. సో దీనికైతే కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి అనమాట. సో అందుకే 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటాం అనమాట. సో ఇలా నేనైతే రైస్ అంతా వేసేసాను. ఇలా రైస్ అంతా వేసాక ఒకసారి ఇలా స్టిర్ చేస్తూ ఉండండి కాసేపు, ఒక 2-3 మినిట్స్. కొంచెంసేపు ఇది మంచి కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలన్నమాట. సో చెప్పాను కదా 1.5 గ్లాస్ రైస్ వేసాము మేము, అందుకని 3 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాము. సో మా మమ్మీ యూజువల్గా ఏం చేస్తారు అని అంటే, మనం ఏదైతే వాటర్లో నానబెడతామో ఈ రైస్ని, సో అదే వాటర్ ఇందులో యూస్ చేస్తామన్నమాట. బికాస్ దాంట్లో ఆల్రెడీ అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కాకుండా నానబెట్టిన బియ్యం ఏదైతే ఉందో అదే వాటర్ దీనికి యూస్ చేస్తాం. సో ఇలా మొత్తం మంచిగా వాటర్ వేసిన తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా మొత్తం మంచిగా ఒకసారి మళ్ళీ స్టిర్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనము క్యాప్ పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇంకా సో చూసారు కదా, రైస్ అయితే బాగా ఉడికినట్టుంది, బట్ ఇంకాసేపు ఉడకాలి, ఇంకొంచెం వాటర్ ఉంది కింద. సో నేనైతే కలుపుతున్నాను అనమాట ఇలాగా. ఆ తర్వాత మధ్యలో మమ్మీ నేను మంచిగా ఫన్ చేసుకుంటూ, అండ్ దెన్ షీ ఈజ్ సో హ్యాపీ అనమాట లిటరలీ, బికాజ్ ఐఎమ్ కుకింగ్ బిర్యానీ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఎప్పటి నుంచో తను అడుగుతుండే అనమాట, అంటే బిర్యానీ కుక్ చేయాలి, ఎప్పుడు చేస్తాము అని చెప్పేసి. పర్సనల్గా నాకు మా చెల్లికైతే మా మమ్మీ చేసిన బిర్యానీ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడు కూడా వెజ్ బిర్యానీ చేస్తారు మమ్మీ.
సో చాలా ఫేవరెట్ అనమాట మాకు. సో అందుకని ఇంకా మమ్మీ దగ్గర రెసిపీ నేర్చుకొని తెలుసుకొని ఇంకా మమ్మీతో పాటు ఇక్కడ నేను బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. సో నాకైతే ఈ కుకింగ్ ప్రాసెస్ నేను యూజువల్గా ఎప్పుడేమనుకుంటానంటే ఏముందిలే కావాల్సినప్పుడు యూట్యూబ్లో చూసి చేసేసుకోవచ్చు అనుకుంటాను, కానీ ఓ గాడ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని అనిపించింది నాకైతే కంటిన్యూస్గా స్వెట్ వస్తుంది. అండ్ దెన్ అక్కడ కుక్ చేయాలన్నప్పుడు ఓ గాడ్ అసలు ఇంత కష్టంగా ఉంటుందా వంట అని చెప్పేసి నాకు ఇవాళ అర్థమైంది అనమాట యాక్చువల్లీ. అండ్ దెన్ మా మమ్మీ అదే చెప్తుంది, ఇలా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే తర్వాత మీరు చేసుకోగలుగుతారు అది ఇది అని చెప్పేసి మా మమ్మీ అయితే ఇంకా చెప్తా ఉంది అనమాట. సో మధ్యలో ఇంకా మంచిగా మమ్మీతో మాట్లాడుతూ ఫన్ చేసుకుంటూ నేనైతే బిర్యానీ కుక్ చేసేసాను. సో గైస్ ఈ కుకింగ్ ప్రాసెస్లో నేనైతే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్నాను మా మమ్మీ దగ్గర నుంచి. సో మీరు కూడా నాలాగే కుకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. బికాజ్ నాలాగా చాలామంది అనుకొని ఉంటారు ఏముందిలే యూట్యూబ్ చూసి కావాల్సినప్పుడు నేర్చుకోవచ్చు అని, బట్ దట్స్ నాట్ ఈజీ గైస్. సో మీరు నేర్చుకొని చేస్తుంటేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది అండ్ దెన్ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది 1 or 2 times చేసినప్పుడు. సో ఈ రోజుల్లో అయితే బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో కుక్ చేసుకొని తిన్న ఫుడ్ అయితే చాలా బెటర్. సో అందుకనే అందరూ నాట్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ లెర్న్ కుకింగ్ అని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ ఇవాళ అందరూ జాబ్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు. సో బాయ్స్ గర్ల్స్ అని డిఫరెన్షియేషన్ లేకుండా ప్రతి ఒక్కరు కుకింగ్ అయితే నేర్చుకొని ఉండాలి. సో నేనైతే ఖచ్చితంగా కుకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అండ్ దెన్ స్టార్ట్ చేశాను కూడా. దో ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బట్ యా ఐ విల్ కంటిన్యూ టు కుక్ ఫర్ షూర్. గైస్ సీ ద ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఫైనలీ నా బిర్యానీ ఈజ్ రెడీ. అండ్ దెన్ రైతా అండ్ కుర్మా అయితే మమ్మీయే చేశారు, నేను చేయలేదు. అండ్ దెన్ రైతాలో ఆనియన్ కట్ చేసి నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను 1/2 hour, చల్లగా బాగుంటుంది అని చెప్పేసి. సో ఫైనలీ మై బిర్యానీ ఈజ్ రెడీ. సో ఫైనలీ ఇట్స్ టేస్టింగ్ టైమ్ గైస్. చూసారు కదా నేనైతే టేస్ట్ చేసేసాను. ఓ మై గాడ్ ఇట్ వాస్ రియలీ సో యమ్మీ. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ నేనైతే మా ఇంట్లో వాళ్ళ రివ్యూస్ కూడా అడిగాను, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. అండ్ దెన్ ఐ హోప్ మీరందరూ కూడా నా వీడియో చూసి బిర్యానీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే చెప్పేయండి. That's all for today's video guys. Hope you all liked my video. Thanks for watching. Please do like, share and subscribe to my YouTube channel. Thanks. Bye bye.